హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈవేళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. డి విటమిన్ ఉండే క్రిస్పీ బియ్యపిండి పాపడాలతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. బియ్యపిండి పాపడాలు అంటారు, బియ్యపిండి వడియాలు అంటారు, ఆంధ్రాలో అయితే వరిపిండి వడియాలు అంటారు. దీని ప్రాసెస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను, ఒక గ్లాసు బియ్యపు రవ్వ తీసుకున్నాను. మెజర్మెంట్ అయితే ఈ పిండిని వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. దీనికోసం ఒక పావు కిలోనే పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్నాను. ముందుగా పిండి వేసుకున్నాను. ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. వేసుకొని నార్మల్ వాటర్తో కలిపి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా వాటర్ పెట్టుకోవాలి. పెద్ద అబ్బాయి నాకు హెల్ప్ చేశాడు. పచ్చిమిర్చి అయితే గ్రైండ్ చేశాడు. గ్రైండ్ చేసుకుని పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి వాటర్ బాయిల్ అయ్యే వరకు. రాతిండి బౌల్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని రాతిండి బౌల్ పెట్టుకొని దాంట్లో అయితే 2 లీటర్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఈలోపు పిండిను రవ్వ కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమం మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. కలిపెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని బాయిల్ అవుతున్న వాటర్లో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు నువ్వులు తీసుకోవాలి. 50 గ్రామ్స్ నువ్వులు, 10 గ్రామ్స్ వామ్ వేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్లో బాయిల్ అయిన వాటర్లో నువ్వులను వాము వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిపోయింది వాటరు. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. పెట్టుకున్న రవ్వ పిండిని వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అలా పట్టుకుని ఉండాలంటే మనం కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి. వేసాక బాగా బాయిల్ అవ్వాలి. బాగా ఉడికితే చాలా టేస్టీగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. వడియాలు అయితే మాత్రం ఈ విధంగా బాగా బాయిల్ చేసుకోవాలి. కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా కుత్త సౌండ్ వస్తే ఉడికేటప్పుడు ఇలా కానీ బుడగల్లాగా వస్తే ఉడికిపోయినట్టేనే, బాయిల్ అయిపోయినట్టేనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కాసేపు చల్లారాక మేడపైన ఒక పల్చటి చున్నీలు లాంటివి ఉంటే తడిపేసి ఆరబెట్టుకొని పాపడాలు వేయించుకోవాలి. ఈ పాపడాలు వేయడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం ఎండాకాలంలో ఎండలో పెడతాం కాబట్టి 1 ఇయర్కి సరిపోయిన విటమిన్స్ వస్తాయి. డి విటమిన్ వడియాల్లోని మనం అప్పుడప్పుడు వేయించుకొని తింటాం కాబట్టి చాలా మంచిది. మన పూర్వీకులు అమ్మమ్మ కాలంలోనే ఇలా పెట్టుకొని తినేవాళ్ళు. అప్పుడు అందుకే స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. విటమిన్ డి అయితే బాగుండేది వాళ్ళకి. మా అమ్మాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళామండి. హాలిడేస్లో అయితే పాపడాలు అయితే పెట్టుకున్నాము. సాంబార్తోనండి పప్పు వండుకునేటప్పుడు, సాంబార్ చేసుకునేటప్పుడు పెరుగన్నంతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నవ్వులుతుంటే పంట కింద పడి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. నువ్వులు వాము ఫ్లేవర్ బాగా తెలుస్తాయి. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. పిల్లలకైతే స్నాక్స్లో కూడా యూజ్ అవుతాయండి. 2-3 డేస్లో ఎండిపోతాయండి. బాగా ఎండాలంటే 3 డేస్ పడతాయి. 3 డేస్ తర్వాత లైట్గా వాటర్ చిలకరించి తీసేసుకొని మళ్ళీ 1 అవర్ ఎండలో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మన క్యాన్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. గాలి తగులుకున్న 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. టేస్టీగా ఉంటాయి. కావలసిన డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఫ్రై చేసుకోవాలి పాపడాల్ని. ఆయిల్లో వేగని వేగగానే తెల్లగా పొంగుతాయి. మల్లె పువ్వుల్లాగా ఉంటాయి. చూడడానికి వేగిపోయినట్టే తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి. వేగిపోయిన పాపడాల్ని షాప్లో కొనుక్కున్న మైదాపిండి పాపడాల కన్నా ఇంట్లో చేసుకున్న బియ్యపిండి పాపడాలు టేస్ట్గా ఉంటుంది. హెల్త్ పరంగా చాలా మంచిది. ఇంతవరకు చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
నోట్లో పెట్టగానే వెన్నపూసలా కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలం వర్షాలు పడేటప్పుడు కొన్ని వేయించుకొని తింటే చాలా బాగుంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంది.